మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరారు. కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున నవీన్ రెడ్డి బరిలో ఉన్నారు. పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి? క్యాంపు రాజకీయాలకు నేతలు ప్లాన్ చేస్తున్నారా? ఓటర్లు ఏమనుకుంటున్నారు? పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల హడావుడి నెలకొంది. నామినేషన్లు, ప్రచారం, క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలుగా గెలిచిన కూచకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డిలిద్దరూ కాంగ్రెస్ లో చేరారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీకి ఉప ఎన్నిక జరుగుతోంది. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మన్నె జీవన్ రెడ్డిని కాంగ్రెస్ తమ అభ్యర్థిగా నిలబెట్టింది. ఇక బీఆర్ఎస్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్పర్సన్ నవీన్ రెడ్డికి బీఫామ్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు ఓటర్లుగా ఉంటారు. ప్రస్తుతం 1437 మంది ఓటర్లకు గాను బీఆర్ఎస్ కు 944 మంది మద్దతుంది. కాంగ్రెస్ కు 379 మంది బలముంది. బీజేపీకి 93 మంది బీజేపీ సభ్యులుంటే ఇతరులు 21 మంది ఉన్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొందరు ప్రజాప్రతినిధుల చేరికతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరిగినా ప్రస్తుతం కూడా బీఆర్ఎస్ కే సంపూర్ణ ఆధిక్యత ఉంది. ఈ లెక్కన చూస్తే కారు అభ్యర్థి నవీన్ రెడ్డి చాలా సులువుగా గెలవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడే అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కసిరెడ్డి, కూచకుళ్ల ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకిచ్చిన నిధుల సమస్య పరిష్కారంతో పాటు పెండింగ్ బిల్లుల హామీలు నెరవేరలేదు. దీంతో బీఆర్ఎస్ కు పరిస్థితి అనుకూలిస్తుందా లేదా అనే అనుమానాలున్నాయి. దీంతో వారంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అప్పట్లో మోసపోయామని ఈసారి మాత్రం తమ ప్రతాపం చూపాలన్న కసితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపిస్తే పెండింగ్ బిల్లుల సమస్యను ఈ నేత పరిష్కరిస్తారు అని హామీ ఇచ్చారు. గతంలో ఇదే జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన సందర్భాన్ని గుర్తు చేశారు ముఖ్యమంత్రి. కాగా బలాబలాలు చూస్తే 63% ఓట్లు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయి. వాటిలో 10-15% ఓట్లను కాంగ్రెస్ తమ వైపు మళ్లించుకోగలిగితే విజయం సాధించవచ్చు. అలా చేయాలంటే ఓటర్లను అన్ని విధాలుగా ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. క్యాంపు రాజకీయాలకు కూడా తెరలేపాల్సిన అవసరం ఏర్పడుతుందని భావిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లో ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో చూడాలి మరి.